నేడు నమస్తే తెలంగాణ వార్తాపత్రికలో మనకు కనిపిస్తున్నటువంటి మెయిన్ హెడ్లైన్స్. బీజేపీ ఏడాది ఎన్నికల ఖర్చు 3,335 కోట్లు. 2024-25లో వ్యయం ఇది. పార్టీ వార్షిక ఆడిట్లో వెల్లడి. రెజ్లింగ్ లో మౌనిక మెరుపులు. 64 కిలోల విభాగంలో పసిడి పథకం. నేషనల్ ఫుట్బాల్ టోర్నీకి షణ్ముఖ. జాతీయ షూటింగ్ బాల్ టోర్నీకి కాంపెల్లి విద్యార్థులు. భావమరిదే రింగ్ మాస్టర్. కోల్మాల్ అంటూ ఇక్కడ మనకు ప్రధాన వార్త చూడొచ్చు. నమస్తే తెలంగాణ వార్తాపత్రికలో సింగరేణికి సంబంధించి ముఖ్య నేత బంధువు కబంధ హస్తాల్లో సింగరేణి అంటూ వార్త ఇవ్వడం జరిగింది. సింగరేణి కాంట్రాక్టు ఏదైనా ఆయన చెప్పిందే వేదం. ధరల పెంపు, పెనాల్టీల మాఫీలోనూ ఆయనదే హవా. ఎదురు తిరిగిన అధికారులపై అడ్డగోలుగా చర్యలు. ఒత్తిడి భరించలేక పారిపోతున్న ఉన్నతాధికారులు. ముఖ్య నేత బంధువు కబంధ హస్తాల్లో సింగరేణి ఉన్నట్లుగా ఇక్కడ మనకు వార్త ఇవ్వడం జరిగింది. ఇక బావమరిదే రింగ్ మాస్టరు అంటూ ఇక్కడ ప్రశ్నిస్తున్నట్టుగా వార్త అయితే చూడొచ్చు. సిరులగని సింగరేణిలో ఏం జరుగుతోంది? సంస్థను ఒక అదృశ్య శక్తి శాసిస్తోందా? అంతా తాను చెప్పినట్టే తన కనుసన్నల్లోనే జరగాలని హుకుం జారీ చేస్తున్నదా? కాంట్రాక్ట్ ఏదైనా ఆయన చెప్పిన వారికి దక్కుతున్నదా? ఆ వ్యక్తి చెప్పినట్టే ధరలు పెరుగుతున్నాయా? ఆయన ఆదేశించినట్టే పోస్టింగులు మారుతున్నాయా? ఈ ఒత్తిళ్లు తట్టుకోలేక డైరెక్టర్ల స్థాయి వ్యక్తులు కూడా పరారవుతున్నారా అంటే అవును అనే అంటున్నాయి సింగరేణి వర్గాలు. ఇప్పటికే ముఖ్య నేత సన్నిహితుడు ఒకరు పోలీస్ శాఖను తన అదుపులో పెట్టుకున్నారు. మరో వ్యక్తి సాగునీటి పారుదల శాఖను గుప్పిట్లోకి తీసుకున్నారు. ఇంకొకరు పరిశ్రమల శాఖలో పాతుకుపోయారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇదే తరహాలో ఇప్పుడు ముఖ్య నేత బంధువు సింగరేణి సంస్థను హస్తగతం చేసుకునేందుకు పన్నాగం పన్నినట్టు చర్చ జరుగుతోంది. ఇందుకు తాజాగా జరుగుతోన్న పరిణామాలే ప్రత్యక్ష సాక్ష్యమని సింగరేణి వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. సింగరేణి సంస్థలో రెండేండ్లుగా జరుగుతున్న అనేక అక్రమాల వెనుక ముఖ్య నేత బావమరిది ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాంట్రాక్టర్లు కుమ్మక్కవడం, కలిసి బిడ్లు దాఖలు చేయడం, అధిక ధరలకు టెండర్లు దక్కించుకోవడం, ఇలా సంస్థకు నష్టం చేకూర్చుతున్న ప్రతి నిర్ణయం వెనుక ఆయనదే కీలక పాత్ర అని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓబీ కాంట్రాక్టు తీసుకున్న, మందుల సరఫరా అయినా, ట్రాన్స్పోర్ట్ టెండర్ అయినా సదరు వ్యక్తి కంపెనీయే చక్రం తిప్పుతున్నదని అంటున్నారు. బావ అండ చూసుకొని ఆయన రెచ్చిపోతున్నాడని, ఆయన ఆగడాలను సింగరేణి సంస్థ అధికారులు భరించలేకపోతున్నారని చెప్పుకుంటున్నారు. అంతేకాదు బావమరిది కంపెనీ రెండేండ్ల కిందటి వరకు తెలంగాణలో ఒక్క జిల్లాకే పరిమితమని, కానీ ఇప్పుడు క్రమంగా పక్క రాష్ట్రాలకు విస్తరిస్తున్నదని తెలుస్తోంది. ఇప్పటికే సింగరేణిపై పట్టు సాధించిన ఈ కంపెనీ ఇప్పుడు కర్ణాటకపై కన్నేసిందంట. రెండు చోట్ల ఒకే పార్టీ అధికారంలో ఉండడాన్ని సద్వినియోగం చేసుకుంటూ అక్కడి కాంట్రాక్టర్లను పక్కకు నెడుతున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా ఓ భారీ కాంట్రాక్టును కైవసం చేసుకున్నట్టు చర్చ జరుగుతోంది. లేస్ కోర్టు నుంచి ప్లస్ కోర్టుకు సింగరేణిలో జరిగే టెండర్ల వ్యవహారంలో మొత్తం ముఖ్యనేత బావమర్ది హవా నడుస్తోన్నదని ప్రచారం జరుగుతోంది. పర్సంటేజీలు మాట్లాడటం నుంచి మొదలు వాటాలు పంచడం వరకు అంతా ఆయన కనుసన్నల్లో పద్ధతి ప్రకారం జరిగిపోతోందట. కాంట్రాక్టర్లు రింగు కావడం, డమ్మీల చేత టెండర్లు వేయించడం, కలిసి పంచుకోవడంలో కీలక పాత్ర ఆయనదే అని చెప్పుకుంటున్నారు. గతంలో టెండర్లు పిలిచినప్పుడు కాంట్రాక్టర్లు లేస్ కోట్ చేసేవారని, ఇప్పుడు కీలక టెండర్లన్నింటిలో ప్లస్ కోట్ చేస్తున్నారని, వారికే టెండర్లు కేటాయిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. దీని వెనుక ముఖ్య నేత బావమరిది ఉన్నారని ఆరోపిస్తున్నారు. ఉదాహరణకు గతంలో పేలుడు పదార్థాలను టన్ను 17 నుంచి 18 వేలకు కొనేవారని, ఇప్పుడు టన్ను 50 వేలకు పెంచారని అంటున్నారు. దీని వెనక కీలక హస్తం ఆయనదేనని స్పష్టం చేస్తున్నారు. గతంలో సింగరేణిలో టెండర్లు అంటే పారదర్శకంగా సాగేవని, వివాదాస్పదం కావడం అరుదని చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని, ఇరిగేషన్ శాఖలో మాదిరిగా అవలక్షణాలన్నీ సింగరేణికి వ్యాపించాయని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. అధికారులపై సూపర్వైజర్ల పెత్తనం. ముఖ్య నేత బావమరిది పేరు చెప్తేనే సింగరేణి సంస్థలో పనిచేసే జీఎంలు, కింది స్థాయి సిబ్బంది వణికిపోతున్నారని, ఆ స్థాయిలో బెదిరింపులు ఉన్నాయన్న చర్చ జరుగుతోంది. ఆయనకు చెందిన కాంట్రాక్టు సంస్థ సూపర్వైజర్లు ఏకంగా సింగరేణి సంస్థ అధికారులకే ధమ్కీలు ఇస్తున్నారట.
స్కామ్ సింగరేణి సైట్ విజిట్ బోని జరిమానా విధింపుపై కోర్టుకెక్కిన ఓ సింగరేణి కాంట్రాక్టర్. కోర్టు తీర్పుతో ఫైన్ రద్దు కావడంపై అధికారుల తర్జన భర్జన. ఇదే అదునుగా రంగంలోకి దిగిన కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు. టెండర్ టేకింగ్ కు బదులుగా తెరపైకి సైట్ విజిట్ సర్టిఫికేట్. అనుకున్న వారికే టెండర్లు కట్టబెట్టేందుకు కొత్త అస్త్రం. నైని గనుల నోటిఫికేషన్లో ఇదే నిబంధనతో గుట్టు రట్టు. కిషన్ రెడ్డి బొగ్గు స్కామ్ పై దర్యాప్తు జరిపించగలవా? బొగ్గు స్కామ్ పై దర్యాప్తు జరిపించగలవా అంటూ కిషన్ రెడ్డిని ప్రశ్నించినట్టుగా ఇక్కడ మనకు కిషన్ రెడ్డికి లేఖ అందించినట్టుగా హరీష్ రావు ఇక్కడ చిత్రంలో చూడొచ్చు. మనకు సిట్ విచారణకు హాజరవడానికి ముందు తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ బొగ్గు కుంభకోణంపై సిబిఐ దర్యాప్తు జరిపించాలంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాసిన లేఖను చూపుతోన్న హరీష్ రావు. చిత్రంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, నేతలు జగదీష్ రెడ్డి, షంబీపూర్ రాజు తదితరులు. సింగరేణి స్కామ్ పై విచారణకు దమ్ముందా? రేవంత్ హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించే ధైర్యముందా? పోలీసుల వెనక దాక్కుని పిరికి పందల నోటీసు పంపుడు కాదు. నీ బావమనిదే మొదటి దోషి, అన్ని ఆధారాలు ఇచ్చేందుకు సిద్ధం. భాగోతం బయట పెట్టాననే సిట్ నోటీస్. డైవర్షన్ కోసమే డ్రామా. దర్యాప్తు అంతా ట్రాష్. అడిగిందే అడుగుడు, సొల్లు ఆరోపణలు. మధ్య మధ్యన పైనుంచి ఫోన్లు. రేవంత్ చేసిండో మరి సజ్జనార్ చేసిండో. విచారణపై లీకులు కాదు. దమ్ముంటే వీడియోలు బయటపెట్టు. నువ్వుండేది రెండేండ్లే, మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ఏ. బొగ్గు స్కామ్, అవినీతిపై విచారణ జరిపిస్తాం. అంతా కక్కిస్తాం. ప్రజల పక్షాన ఇంకా పోరాడతాం. నిన్ను మాత్రం ఇడిసిపెట్టమంటూ మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు స్పష్టం చేసినట్టుగా ఇక్కడ మనకు వార్త కనిపిస్తా ఉంది. 100 సీట్లు వేసినా భయపడేదే లేదు. కాంగ్రెస్ దోపిడీ బయటపడ్డప్పుడల్లా ముఖ్యమంత్రి అటెన్షన్ డైవర్షన్. బొగ్గు స్కామ్ లో బీజేపీకి వాటా, లేకుంటే కిషన్ రెడ్డి ఎందుకు స్పందించరు అంటూ మనకు వార్త చూడొచ్చు. రేవంత్ చేతిలో పావులుగా మారి పోలీసులు బలి కావద్దు అన్న కేటీఆర్. రేవంత్ రెడ్డి, నువ్వు పోలీసుల వెనక దాక్కొని పిరికి పందల నోటీసు పంపడం కాదు. దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కో. నువ్వు ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని కేసులు పెట్టినా హరీష్ రావు గొంతు సింహంలా గర్జిస్తూనే ఉంటది. 2 ఏళ్లలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. సీఎం బావమరిది బొగ్గు కుంభకోణం, అవినీతిపై విచారణ జరిపించి అంతా కక్కించి జైలు ఊచలు లెక్క పెట్టిస్తామంటూ హరీష్ రావు వ్యాఖ్యానించినట్టుగా వార్త చూడొచ్చు. రేవంత్ రెడ్డి, నీ పతనం ప్రారంభమైంది. సిట్ నోటీసులతో నీ పతనాన్ని మరింత వేగంగా నువ్వే దగ్గర చేసుకున్నావు. సిట్ నోటీసు, విచారణ అంతా ట్రాష్. నీ లీకులు, స్కాముల ప్రభుత్వం పేక మెడల కూలిపోతది అని బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా హెచ్చరించారు. నీకు దమ్ము ధైర్యము ఉంటే సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి నిజాయితీ పరుడువే అయితే సింగరేణి కుంభకోణంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో సింగరేణి కుంభకోణంపై విచారణ జరిపించాలి అని డిమాండ్ చేశారు. మొత్తం రింగుకు కింగ్ పిన్ అని బావమరిది, నీ బావమరిదే మొదటి దోషి అని అన్ని ఆధారాలు ఇచ్చేందుకు మేం సిద్ధం అని హరీష్ రావు పేర్కొన్నారు. మళ్లీ పిలుస్తాం. హరీష్ రావు, విచారణ పూర్తి కాలేదు, ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తాం. సిట్ చీఫ్ సజ్జనార్ ప్రకటన. నేడు కోల్బెల్టులో ఆందోళనలు. సింగరేణి జీఎం కార్యాలయాల ఎదుట ధర్నాలకు టీబీజీకేఎస్ పిలుపు. బొగ్గు స్కామ్ పై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు అన్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. విదేశీ కళ్యాణోత్సవాల లెక్కలు చెప్పండి. యాదగిరి గుట్టలో అవకతవకలపై కదిలిన యంత్రాంగం. కళ్యాణోత్సవ వివరాలు, ఆదాయం లెక్కలు అడిగిన ఆడిట్ విభాగం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై కాంగ్రెస్ ఎంపీ దౌర్జన్యం అంటూ ఇక్కడ మరో ప్రధాన వార్త కనిపిస్తా ఉంది. విజయుడిపై చేయి చేసుకున్న మల్లు రవి. ప్రోటోకాల్ విషయంలో ప్రశ్నించినందుకు విచక్షణ కోల్పోయిన నాగర్ కర్నూలు ఎంపీ. ఎవడ్రా నువ్వు అంటూ దుర్భాష, తోసివేత. ఎంపీని అడ్డుకొని అదుపు చేసిన పోలీసులు. అధికార బలంతో ప్రజాపాలన అన్న బీఆర్ఎస్. ఇక ట్రాఫిక్ చలానాలపై బెదిరించొద్దు, అక్కడికక్కడే చెల్లించాలని ఒత్తిడి చేయొద్దు. వాహనం తాళం చెవిని గుంజుకోవద్దు. చట్ట ప్రకారం వారికి నోటీసులు ఇవ్వాలి. అప్పటికీ కట్టకపోతే ప్రాసిక్యూట్ చేయాలి. ట్రాఫిక్ పోలీసులకు హైకోర్టు ఆదేశాలు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులను ట్రాఫిక్ పోలీసులు బెదిరించరాదని హైకోర్టు తేల్చి చెప్పింది. ట్రాఫిక్ ఉల్లంఘనదారుల వాహనాల తాళాలు తీసుకోవడం, చలానా చెల్లించాలని ఒత్తిడి చేయడం వంటి చర్యలకు పాల్పడరాదని స్పష్టం చేసింది.
ఇక సినిమా టికెట్ల ధరల పెంపు అంటూ ఇక్కడ మరో వార్త చూడొచ్చు. 90 రోజుల ముందే ప్రకటించాలట. మేం వద్దన్నాక టికెట్ రేట్లు పెంచుతూ ఉత్తర్వులిస్తారా? ప్రభుత్వానిది ఉద్దేశపూర్వక కోర్టు ధిక్కరణే అన్న హైకోర్టు. హోంశాఖ ముఖ్య కార్యదర్శికి ధిక్కరణ నోటీసులు జారీ. ఇక భరోసా ఇప్పట్లో లేనట్టే అంటూ రైతు భరోసాకు సంబంధించినటువంటి మరో ప్రధాన వార్త చూడొచ్చు. పంట పెట్టుబడి సాయం మార్చి వరకు కష్టమే. క్యాబినెట్లో ప్రకటిస్తారని గొంపెడాసతో రైతులు. చర్చకే రాకుండా సమావేశం ముగించిన ప్రభుత్వం. సంక్రాంతికి రైతు భరోసా అంటూ గతంలో లీకులు. పండగ వెళ్లిపోయినా ఖాతాల్లో జమ కాని పైసలు. పట్టించుకోని సర్కార్. ఎప్పుడిచ్చేది స్పష్టత కరువే. యూరియా యాప్ను కేంద్రం మెచ్చుకుంది. ఇక ఆర్గానిక్ ఉత్పత్తుల ధృవీకరణకు యాప్. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడి. రైతు భరోసా ఇప్పట్లో లేనట్టే అంటూ వచ్చినటువంటి వార్తకు సంబంధించి పూర్తి సమాచారం చూద్దాం. అన్నదాతకు మార్చి వరకు నిరాశే. క్యాబినెట్లో ప్రకటిస్తారని గంపెడాస. చర్చకే రాకుండా సమావేశం ముగించిన సర్కారు. సంక్రాంతికి రైతు భరోసా అంటూ గతంలో లీకులు. పండగ వెళ్లిపోయినా పైసలు మాత్రం పడలే. ఇప్పటికే జోరందుకున్న యాసంగి సాగు పనులు. పట్టించుకోని ప్రభుత్వం. ఎప్పుడిచ్చేది స్పష్టత కరువే. ఫిబ్రవరి 1 వరకు విదేశాల్లోనే సీఎం రేవంత్ రెడ్డి. ఆలోపే మున్సిపల్ ఎన్నికల కోడ్కు అవకాశం. మార్చి నెల నాటికి భరోసా కష్టమేననే అభిప్రాయాలు. రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి సాగు జోరందుకుంది. రైతులు పెట్టుబడి సాయం కోసం సర్కారు వైపు ఆశగా చూస్తోండగా ప్రభుత్వం మాత్రం రైతు భరోసా పంపిణీపై స్పందించింది లేదు. ఆదివారం మేడారంలో జరిగిన కేబినెట్ సమావేశంలో యాసంగి రైతు భరోసాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేస్తారని ఎదురుచూసిన అన్నదాతలకు ఆ మాటే ఉచ్చరించక చర్చే లేకుండా సమావేశాన్ని ముగించడం ఉసూరుమనిపించింది. ఇక సంక్రాంతికి అంటూ లీకులు. బీఆర్ఎస్ సర్కారు జనవరిలోనే రైతు బంధు పెట్టుబడి సాయం పంపిణీ చేసేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా రైతు భరోసా ఎప్పుడిస్తారో కూడా చెప్పకుండా నెట్టుకొస్తోంది. ఓవైపు యాసంగి నాట్లు జోరందుకోవడంతో కర్షకులు రైతు భరోసా కోసం అడుగుతుండడంతో ప్రభుత్వం వారి దృష్టిని మరల్చేందుకు లీకుల డ్రామాకు తెరతీసింది. అనుకూల పత్రికలు, ఛానళ్లలో సంక్రాంతికి రైతు భరోసా అంటూ ప్రకటనలు ఇచ్చి వారిని సంతృప్తిపరిచింది. కాగా పండగ తర్వాత మేడారంలో కేబినెట్ మీటింగ్ ఉండడంతో రైతు భరోసాపై స్పష్టత ఇస్తారనే చర్చ సాగినా సర్కారుకు రైతన్నల కన్నా వేరే ముచ్చట్లు ఎక్కువనే విషయం భేటీ అనంతరం తేలిపోయింది. దీంతో అన్నదాతలకు మళ్లీ నిరాశే మిగిలింది. ఇక మార్చి వరకు రైతు భరోసా లేనట్టేనా అంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తే యాసంగి రైతు భరోసా మార్చి వరకు లేనట్టే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఫిబ్రవరి 1వ తేదీ వరకు విదేశీ పర్యటనలో ఉండనుండడం, వారం రోజుల్లో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్తో రాష్ట్ర వ్యాప్తంగా కోడ్ అమల్లోకి వచ్చే అవకాశాల నేపథ్యంలో సర్కారుకు పెట్టుబడి సాయం ఇవ్వాలని ఉన్నా మార్చి వరకు సాధ్యం కాదనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. వ్యవసాయ వర్గాల్లో ఈ విషయం చక్కర్లు కొడుతోంది. ఒకవేళ అప్పటికీ కాలేదంటే నిరుడు వానాకాలం మాదిరిగానే ఈ యాసంగి రైతు భరోసాకు ఎగనామమే అనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఎగవేతలు కోతలేనా? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యాసంగితో 5 సీజన్లు కాగా మొన్నటి వానాకాలంలోనే సమయానికి రైతు భరోసా పంపిణీ చేసింది. మిగిలిన సీజన్లలో కోతలు, ఎగవేతలతో రైతులకు ఎగనామం పెట్టింది. పంటలు వేసే సమయంలో కాకుండా కోతల సమయంలో ఇస్తూ రైతు భరోసా ఉద్దేశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బతీసింది. 2023-24 యాసంగిలో బీఆర్ఎస్ సర్కారు రైతు బంధు కోసం 7,000 కోట్లు సిద్ధంగా పెట్టినా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నిధులను కాంట్రాక్టర్లకు పనిచేసి కమిషన్ తీసుకున్నారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపించాయి. ఆ సీజన్లో జనవరిలో పంపిణీ చేయాల్సిన రైతు భరోసా మే నెలలో పంపిణీ చేసింది. 2024-25 వానాకాలంలో రైతు భరోసాకు పూర్తిగా ఎగనామం పెట్టింది. యాసంగిలో కేవలం 3 ఎకరాల రైతుల వరకు పంపిణీ చేసి మమ అనిపించారు. 2025-26 వానాకాలంలో మాత్రం సమయానికి అందించారు. యాసంగిలో మళ్లీ పాత పద్ధతి అంటే నాట్లప్పుడు కాకుండా కోతలప్పుడు, ఓట్లప్పుడు వేసే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కోసమేనా
ఇక ఈ రైతు భరోసా ఆలస్యం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కోసమేనంటూ ఇక్కడ మరో వార్త అయితే చూడొచ్చు. కాంగ్రెస్ కు ఎన్నికలు వస్తేనే పథకాలు గుర్తొస్తాయనే విమర్శలున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రైతు భరోసా ఆలస్యం వ్యవహారంలో కూడా ఎన్నికల కుట్ర దాగి ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే సర్పంచ్ ఎన్నికల్లో ఓటర్లు, రైతుల చేతిలో చావు దెబ్బతిన్న అధికార కాంగ్రెస్ త్వరలో పార్టీ గుర్తులపై నిర్వహించే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో సత్తా చాటి పరువు నిలుపుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగానే మున్సిపల్ ఎన్నికల తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో రైతు భరోసాతో అన్నదాతల ఓట్లకు గాలం వేసేందుకే కుట్రకు తెరతీసినట్టు వినికిడి.